ఈ సదరు బాధిత మహిళ ఓ ఫోన్ చేసిందో పెద్ద మనిషికి. ఎవరో పెద్ద మనిషి అంటే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ది గ్రేట్ శ్యామల గారికి. ఆవిడ సిద్ధాంతి, ఈవిడ నేనేమన్నానండి. ఆవిడ ఫోన్ చేసి ఆ తర్వాత ఈ వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం తను ఏం మాట్లాడిందో, తన వెర్షన్ ఎలా మార్చిందో అప్పుడు మీకు అర్థమవుతుంది. ముందైతే ఆ ఆడియో పెట్టండి. శ్రీధర్ గురించి మాట్లాడాను మేడం మీతో. చెప్పమ్మా. అతను ఇలా లవ్ చేశాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నాతో 1.5 year రిలేషన్ లో ఉన్నాడు. ఇమీడియట్ ఆఫ్టర్ ఎమ్మెల్యే అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి 1.5 year రిలేషన్ లో ఉన్నాడట. ఏదండి, పెళ్లి చేసుకుంటానని చెప్పి 1.5 year ఇద్దరు కలిసి ఇష్టపడి రిలేషన్ కొనసాగించారని శ్యామలకి చెప్తుంది ఆవిడ. పెట్టండి అనమాట. 5 years మ్యారేజ్ అయింది. 3 years బ్యాక్ నుంచి మా హస్బెండ్ నేను ఒకటిగా లేము. మాది కోర్టులో నడుస్తుంది. 1.5 year ముందు ఇతను పరిచయం అయ్యాడు. ఆల్రెడీ డివోర్స్ అప్లై చేశారని ఆవిడే చెప్పింది. మీరు పాయింట్ జాగ్రత్త క్యాచ్ చేయండి. వాడి లాగిన్స్ అన్ని నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ లాగిన్స్ అవన్నీ నా దగ్గర ఉండి నేను ఎమ్మెల్యేకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాగిన్స్ అన్ని ఇవి ఉన్నాయంట. అంటే ఇద్దరికే ఉన్న ఫ్రెండ్షిప్, అంటే ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం. ఓకే, మేమిద్దరం బయటకి రైడ్స్ కి వెళ్తా ఉంటాం. కార్ లో వీడియోస్ తీసుకుంటాం మేము. ఆ వీడియోస్ నేను రెగ్యులర్ గా వీడియో కాల్ లో ఉంటాను. ఆవిడ మాట మాట్లాడింది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నైట్లు వీళ్ళిద్దరు కలిసి బయటికి రైడ్స్ కి వెళ్తారని చెప్తుంది ఆవిడ. కార్ లోనే వీడియోస్ తీసుకుంటారట, ఎప్పుడు వీడియో కాల్ లో ఉంటారట. శ్యామలకి చెప్తుంది ఆవిడ. ఆ తర్వాత ఈ శ్యామల ఎవరికి చెప్పిందో స్క్రిప్ట్ తయారు చేసి ఇదే మహిళ వైసీపీ యొక్క స్క్రిప్ట్ వెర్షన్ ఎలా మార్చిందో అప్పుడు మీకు అర్థమవుతుంది. నా భర్త నాకు దూరంగా ఉంటుంది. కళ్ళు కింద చూస్తున్నాయి చూడండి, అదే స్క్రిప్ట్ మహిమ. అదే మా జగ్గు బాయ్ అండ్ బ్యాచ్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. కిందకి చూస్తుంది, కిందకి చూస్తే చదువుతుందండి. కింద మనం ఏమీ తప్పట్టక్కర్లే. తను ఇందాక ఏం చెప్పింది, వాస్తవాలని చెప్పేసింది. ఎస్, మేము ఎదురు రిలేషన్ లో ఉన్నామని. ఇప్పుడేమంటుంది, నా న్యూడ్స్ అడుగుతున్నాడు. అసలు కొత్త కొత్త మాట్లాడి ఇవి. విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని, నీ కొడుకుని ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట. ఆడియో కాల్ విన్నారు కదా. ఆల్రెడీ వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకుని డిసైడ్ అయిపోతూ ఉంటే మళ్ళీ ఆ ఎమ్మెల్యే వచ్చి నా భర్తను బెదిరించి నువ్వు కానీ విడాకులు ఇవ్వకపోతే నీ భార్యని, పిల్లోడిని మొత్తం అందరిని చంపేస్తాను అన్నాడు అంటుంది ఇక్కడ. అంటే ఇది వైసీపీ స్క్రిప్ట్. ఇట్ బీన్ 20 days అతను నన్ను వదిలేసి ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను. అతని వల్ల చూడాల్సిన నరకం అంతా చూశాను. అంత డైరెక్ట్ గా చూసి చదివేస్తుంది కదండి. ఏ ఆడపిల్ల అండి అంత నిజంగా అంత కష్టపడితే అవి కూడా చూసి చదవాల్సిన పరిస్థితిలో ఉండే ఆడపిల్ల ఎవరు ఉంటారండి? ఇది డైరెక్ట్ చూసి టీవీ న్యూస్ యాంకర్ లాగా చూసి చదివేస్తుంది ఆవిడ. వైసీపీ వచ్చిన స్క్రిప్ట్. నేను తను ఏమంటలేదు. ఓకే, తను ఫస్ట్ ఫోన్ కాల్ ఏది మాట్లాడిందో అది జెన్యూన్. ఒక ఎమ్మెల్యే పరిచయం అయ్యాడు, పెళ్లి చేసుకుంటున్నాడో లేకపోతే ఈవిడే పెళ్లి చేసుకుందాం అనుకుందో ఏదో సంథింగ్ జరిగింది. ఈవిడ చెప్పిన మాటల ప్రకారం ఒక అండర్స్టాండింగ్ జరిగింది. కారులో రైడ్స్ కి వెళ్ళేవారట, అక్కడ కూడా వీడియోలు తీసుకునేవారట, చాటింగ్స్ జరిగేవట. అతను ఈవిడిని నమ్మి ఫేస్బుక్ ఐడి గానీ, ఫేస్బుక్ పాస్వర్డ్ గానీ, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అన్ని ఈవిడ దగ్గర ఇస్తే ఈవిడే మెయింటైన్ చేసేది. జరగాల్సిందంతా బాగానే జరిగేది. ఇష్టపడి కలిసి ఉండేవారు. తర్వాత 2 weeks బ్యాక్ మరి అతనికి ఏమైందో ఈవిడ చెప్పిన దాని ప్రకారం పెళ్లి చేసుకుని అన్నాడు. అక్కడి నుంచి గొడవ మొదలైంది. ఇది కదా గొడవ.